సో అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్, ఆదాబ్, జైఆర్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం పలుకుతూ ప్రజలరా మొత్తానికి రాష్ట్రంలో కార్తీక పౌర్ణమి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక పూజలతో ఆలయాలు కూడా కిటకిటలాడాయి. అదేవిధంగా ఇక పోతే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం కూడా కొనసాగుతుంది. ఇక ఎన్నికలు కూడా త్వరలోనే రాబోతున్నాయి. ఇక బీహార్ ఎన్నికల మొదటి దశ ఎన్నికలు కూడా ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మరి ఆ వార్తలు ఏమున్నాయి మిగతా పత్రికలకు వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా ఆంధ్రజ్యోతి. బీహార్లో తొలి విడత పోలింగ్ నేడే 121 అసెంబ్లీ స్థానాలు బరిలో 1314 మంది అభ్యర్థులు. తేజ్ ప్రతాప్, సామ్రాట్ చౌదరి సహా కీలక నేతలు. 3.75 కోట్ల మంది ఓటర్ల చేతిలో నేతల భవితవ్యం. పోలింగ్ కేంద్రాలు 45,341. కొత్త ఓటర్లు 10.72 లక్షలు. తర్వాత తొలి ఎన్నికలు ఇవే. సో ఎన్డీఏ వైపే బీహార్ మొగ్గు, 3 సర్వేల్లో వెల్లడి. సో 2 పేజీల పోలింగ్ విధులకు వెళ్తున్న సిబ్బంది. ఎక్సైజ్ శాఖకు డబుల్ కిక్, ఒక్క నెలలోనే 6,348 కోట్ల ఆదాయం. మద్యం అమ్మకాలతో అక్టోబర్లో 3,168 కోట్లు. కొత్త దరఖాస్తుల లైసెన్సు ఫీజుల ద్వారా 3,180 కోట్లు. ప్రభుత్వ ఖజానాకు భారీ ఉపశమనం. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఒక్క నెలలోనే భారీగా ఆదాయం సమకూరింది. ఏకంగా 6,348 కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యాయి. కొత్త మద్య పాలసీలో భాగంగా అందిన దరఖాస్తుల ఫీజులు, లైసెన్స్ ఫీజుల రూపంలో ఏకంగా 3,180 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. అక్టోబర్ నెలలో వరుసగా పండుగలు రావడంతో మద్య అమ్మకాల ద్వారా రికార్డు స్థాయిలో 3,168 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెట్టింపు స్థాయిలో ఆదాయం రావడం ఎక్సైజ్ శాఖ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. రాష్ట్రంలోని 2,620 మద్య దుకాణాలకు 2 ఏళ్ల కాలపరిమితి కొత్త లైసెన్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. కొత్త పాలసీలో మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజును 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచింది. 2 ఏళ్ల క్రితం 1.32 లక్షల మంది దరఖాస్తు చేయగా ఈ 2,645 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి దరఖాస్తు ఫీజు పెంచినప్పటికీ మద్యం దుకాణాలకు దక్కించుకోవడానికి 95,628 మంది పోటీ పడ్డారు. ఫలితంగా కేవలం దరఖాస్తుల విక్రయం ద్వారానే ఎక్సైజ్ శాఖకు 2,868 కోట్లు ఆదాయం వచ్చింది. లాటరీల మధ్య షాపులను దక్కించుకున్న వ్యాపారులు మొదటి విడతలో లైసెన్స్ ఫీజులు మరో 6వ వంతు మొత్తాన్ని అడ్వాన్స్గా చెల్లించడంతో అదనంగా మరో 313 కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యాయి. మరోవైపు అక్టోబర్ నెలలో పండుగలు, జాతరలు కారణంగా మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది అక్టోబర్లో మద్యం అమ్మకాల ద్వారా 2,987 కోట్ల ఆదాయం రాక ఈసారి 3,168 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో మొత్తం ఆదాయం నెల రోజుల్లోనే 6,348 కోట్ల మార్కులు దాటింది. ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయంగా వచ్చిన నేపథ్యంలో పెండింగ్ బిల్లులు మంజూరు అవుతున్నాయని మద్యం సరఫరాదారులు, కాంట్రాక్టర్లు ఆశిస్తున్నారు. ఏదేమైనా భారీ ఆదాయంతో ప్రభుత్వ ఖజానాకు ఉపశమనం కలిగింది. సో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ ఆటో డ్రైవర్ ఆత్మహత్య. కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకున్న వైనం. సో ఆ పార్టీలు ముస్లింల రిజర్వేషన్ను ఎత్తివేస్తాయి. బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ప్రయత్నం చేస్తున్నాయి. హిందూ ముస్లిం కాంగ్రెస్కు 2 కళ్ళు. కిషన్ రెడ్డి నాకు సవాలు విసరడం కాదు. కేసీఆర్, కేటీఆర్ అరెస్టుకు ఢిల్లీలో కొట్లాడాలి. జూబ్లీహిల్స్లో బీజేపీకి డిపాజిట్ తెప్పించగలరా? సవాలు చేసి పారిపోవడం కేటీఆర్కి అలవాటే. బీఆర్ఎస్, బీజేపీల వల్ల జూబ్లీహిల్స్లో సమస్యలు. ఉప ఎన్నికల ప్రచార రోడ్ షోలో సీఎం రేవంత్ కారు గుర్తుకు ఓటేస్తే కమలానికి వేసినట్లే. మోదీకి మద్దతిస్తున్న కేసీఆర్ ప్రమాదకరం. క్రైస్తవ సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో కాంగ్రెస్కు హిందూ ముస్లిం మతాలు రెండు కళ్ళ లాంటివని, తాము దేనిని తక్కువ చేయబోమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లను వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని గుర్తు చేశారు. అయితే బీఆర్ఎస్, బీజేపీ ఆ రిజర్వేషన్ ఎత్తివేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. ముస్లింల రిజర్వేషన్ను 12% పెంచుతామన్న కేసీఆర్ 10 ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్తో కలిసి షేక్పేట డివిజన్లో ప్రచారం నిర్వహించారు ముఖ్యమంత్రి. సో చెత్త ఎవరిదో, సత్తా ఎవరిదో తేలిపోవాలి. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. దమ్ముంటే తనని అరెస్ట్ చేయాలని వ్యాఖ్య. సో
13వ పేజీలో చూడవచ్చు కేటీఆర్ చెప్పేది. అదే కాంగ్రెస్కు హిందువులు ఇజ్జత్ కాదా, మజ్లిస్ను రేవంత్ భుజాల మీద వేసుకొని తిరుగుతున్నారు కిషన్ రెడ్డి. సో మేము కూడా హిందువులే, మరి ప్రతి ఒక్కరు హిందువులే. ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు, హిందువులు ఉంటారు. హిందువులు అయినంత మాత్రం బీజేపీ ఓటేయాలా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు పాలన నచ్చితే, ఎవరి పార్టీ అభివృద్ధి చేస్తుందనే నమ్మకం ప్రజలకు, ఓటర్లకు ఉంటుందో ఆ ప్రభుత్వానికి, ఆ పార్టీలకు ఓట్లు వేస్తారు. మరి ఇంకా అందరినీ హిందువులుగా భావిస్తే అందరు హిందువులే. కులాల మతాల పరంగా చూసి ఓట్లు అడిగితే ఏవి రావు. అందుకే పేరు పెద్దలు గొప్పలు కుల పునాదుల మీద ఒక వ్యవస్థలను నిర్మించలేరని. హైదరాబాద్లో వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ, కాంగ్రెస్ సహాయంలోనే సినీ రంగానికి మేలు, స్టూడియోలకు స్థలాలు ఇచ్చాం, సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి సర్కార్ సిద్ధం, సినీ రంగ ప్రముఖులు, కార్మిక సంఘ నేతలతో భేటీలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. సో 13వ పేజీలో చూడొచ్చు. యూజ్లెస్ శ్రీదేవ సేన విద్యారంగంపై అవగాహన లేదు, ఆమెను బదిలీ చేయాలి, ముఖ్యమంత్రికి సరైన సలహాలు ఇచ్చే అధికారులే లేరు, 8 లక్షల మందితో సభ, 50% బకాయిలు ఇచ్చే వరకు సమ్మె కొనసాగిస్తాం, ప్రైవేట్ కాలేజీల ప్రతినిధులు. సో 14వ పేజీలో చూడొచ్చు. ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా సుదర్శన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ, పథకాల అమలుపై నిరంతరం సమీక్షిస్తామని వ్యాఖ్య. 3వ పేజీలో చూడొచ్చు. సో న్యూయార్క్ మేయర్గా మమ్దాని డెమోక్రాట్ అభ్యర్థి ఘన విజయం, భారత అమెరికన్ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడే, మరో 2 చోట్ల భారత సంతతి వ్యక్తుల గెలుపు, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా గజాల హాస్మి, హైదరాబాద్లో పుట్టి 4.5 ఏళ్ల వయసులో యుఎస్ వెళ్లిన గజాల సిన్సినాటి పట్టణ మేయర్గా పంజాబీ అఫ్తాబ్ మమ్దాని గెలుపుతో ట్రంప్కు ఎదురుదెబ్బ, స్థానిక ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ఆధిపత్యం, బ్యాలెట్ పేపర్పై నా ఫోటో లేక ఓటమి, ట్రంప్ సౌండ్ పెంచుకొని చూడు అంటూ మమ్దాని ప్రసంగం. సో పత్తిని అమ్ముకునేదేలా, మద్దతు ధర 8,110 ఉలక్కి, తేమ నిబంధనలతో ధరల కోత, 8% లోపు ఉంటే మద్దతు ధర, ఆ పై ప్రతి పాయింట్కు 81 కోత, 12% మించి ఉంటే కొనుగోళ్లకు నో, చాలా చోట్ల 10 నుండి 30% దాకా తేమ, కొనుగోళ్లపై పరిమితి, ఎకరాకు 7 క్వింటాలే, ప్రైవేటులో రైతుల అమ్మకం, L1, L2, L3 నిబంధనలు ఎత్తివేయాలని జిన్నింగ్ మిల్లర్ల డిమాండ్, నేటి నుంచి కొనుగోలు బంద్, రాష్ట్ర కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ ప్రకటన, ప్రభుత్వం చర్చల దరిమిలా బంద్ వాయిదా, కొనుగోలు యథాతథం. సో వన్డే ప్రపంచ కప్లో విజేతలుగా నిలిచిన భారత మహిళా క్రికెటర్లు బుధవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా హర్మన్ ప్రీత్ కౌర్ బృందాన్ని అభినందించిన మోదీ ట్రోఫీ పెట్టుకొని జట్టు సభ్యులతో ఫోటోలు దిగారు. అనంతరం క్రికెటర్లు తమ సంతకాలతో కూడిన నమో పేరు మీద ఉన్న జెర్సీని మోదీకి అందజేశారు. హర్యానాలోనూ ఓటు చోరీ, 25 లక్షల నకిలీ ఓట్లతో బీజేపీ మా గెలుపును దొంగలించింది. ఆపరేషన్ సర్కార్ చోరీలో మోదీ, అమిత్ షాలతో సిఈసి 2 ఎన్నికల కమిషనర్లు కుమ్మక్కయ్యారు. ఓటర్ జాబితాలో బ్రెజిల్ మోడల్ ఫోటోతో 22 ఓట్లు, ఒక నియోజకవర్గంలో ఒక స్త్రీ ఫోటోతో 100 ఓట్లు, హెచ్ ఫైల్స్ పేరిట హైడ్రోజన్ బాంబు పేల్చిన రాహుల్వి తప్పుడు ఆరోపణల్ని కొట్టిపారేసిన బీజేపీ. సో చూడండి, దైవ దర్శనానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదాలు, 4 నారాయణఖేడ్ వాసుల దుర్మరణం, కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఘటన, బాధితుల కారును ఢీకొట్టిన బొలెరో వాహనం. సో ఇది ఈనాడు. అమెరికా సిగలో భారతీయం, న్యూయార్క్ మేయర్గా మమ్దాని, ట్రంప్ పిలుపును తిప్పికొట్టిన జనం, పలు చోట్ల రిపబ్లికన్లకు ఎదురుదెబ్బ, భారత సంతతి నేతల ఘన విజయం, వర్జీనియా ఎల్జీగా మన హైదరాబాద్ ఆస్మి, సిన్సినాటి మేయర్గా ఆబ్దాబ్ గజాల ఆస్మి, జోహ్రాన్ మమ్దాని. మీరా కొడుకు మేయర్ అయ్యాడు, పాఠాలు మాని ప్రజలోకి వచ్చి, మమ్దాని తల్లి మీరా ఆస్మిలపై ప్రత్యేక కథనం వసుంధరలో చూడొచ్చు. ఛత్తీస్గఢ్లో తెలంగాణ సరిహద్దులో ఎదురుకాల్పులు, 3వ పేజీలో చూడొచ్చు. నేను ఐఏఎస్ను ఇన్ఛార్జి కలెక్టర్గా వచ్చాను, కామారెడ్డి కలెక్టరేట్లో మహిళా హంగామా. సో 13వ పేజీలో
హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లు, బ్రెజిల్ మహిళా మోడల్ ఫోటోతో 22 ఓట్లు. ఇక ఇంట్లో 500 ఒకే ఇంట్లో 501 మంది ఓటర్లంట. భాజపాతో ఈసీ కుమ్మక్కైంది. రాహుల్ గాంధీ ఆరోపణ ఇది ఆపరేషన్ సర్కార్ చోరీ అని వ్యాఖ్య. ఓ భాజపా నాయకుడు ఇంట్లో 66 మంది నివాసం ఉంటున్నట్లు ఓటర్ జాబితాలో ఉంది. మరో ఇంట్లో 501 మంది, ఇంకో ఇంట్లో 108 మంది ఓటర్లు ఉన్నట్లు చూపారు. ప్రధానమంత్రి హోంమంత్రితో ఈసీ కుమ్మక్కై ప్రజాస్వామ్య పునాదులను ధ్వంసం చేసింది. ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఈసీదే. రాజకీయ పార్టీల మీద నేపం నెట్టి అది తప్పించుకోలేదు. మేము సమస్యను పరిష్కరించాలంటే మొత్తం డేటాబేస్ను అప్పగించాలి. అప్పుడు ఖచ్చితంగా చేసి చూపుతాం రాహుల్ గాంధీ. సో ఏకరూప విధానం సమర్థనీయమే. పారదర్శకతకు మార్పులు అవసరం. చిన్న కాంట్రాక్టర్ల జీవనోపాధికి రక్షణ కల్పించాలి. గురుకులాలకు సరుకుల సేకరణపై హైకోర్టు మార్గదర్శకాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1023 గురుకుల సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలు ఆహార వినియోగ వస్తువుల సేకరణకు ఏకరూప విధానం అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం సదుద్దేశంతో తీసుకున్నదేనని, ఇది సమర్థనీయమని హైకోర్టు పేర్కొంది. సైబర్ నేరస్తుల చేతుల్లో మీ వాట్సాప్. ఏపీకే ఫైల్ కాల్ ఫార్వర్డింగ్ కోడ్లతో వల పన్నుతున్న ఏపీకే ఫైల్ కాల్ ఫార్వర్డింగ్ కోడ్లతో వల పన్నుతున్న సైబర్ ముఠాలు ఫోన్ హ్యాక్ చేసి వివిధ మార్గాల్లో దోపిడీ. జాగ్రత్తలపై అవగాహనకు టీజీసీఎస్బీ కసరత్తు. చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో వాట్సాప్ నిత్య జీవితంలో తప్పనిసరి అయిపోయింది. ప్రస్తుతం ఈ వాట్సాప్ నెంబర్ నేరస్తుల దోపిడీకి అస్త్రంగా మార్చుకుంటున్నారు. వాట్సాప్ వినియోగదారులు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న వారి ఫోన్లోకి చొరబడి హ్యాక్ చేయడానికి సైబర్ ముఠాలు కాచుకొని ఉన్నాయి. ఇటీవలి కాలంలో వాట్సాప్ హ్యాక్ అవుతున్న ఉదంతాలు పెరిగిపోతున్నదో వినియోగదారులు అప్రమత్తం చేయడంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిమగ్నమైంది. సో వాట్సాప్లో ముందు జాగ్రత్తలు ఇలా. వాట్సాప్లో వచ్చే అనుమానాస్పద ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లో డౌన్లోడ్ చేయొద్దు. క్లిక్ చేయకుండా డిలీట్ చేయడం ఉత్తమం. అపరిచితులు 21 నెంబర్ వంటి ప్రత్యేక నెంబర్లను డయల్ చేయమని చెబితే అంగీకరించవద్దు. అవి కాల్ ఫార్వర్డింగ్ నంబర్లని గుర్తుంచుకోవాలి. వాట్సాప్లో 2 స్టెప్ వెరిఫికేషన్ను తప్పనిసరిగా అమలు చేయాలి. ఫిర్యాదుల రిపోర్టింగ్ పోర్టల్ సైబర్ క్రైమ్ గవర్నమెంట్ ఇండియా టోల్ ఫ్రీ 1930 సైబర్ ఫ్రౌండ్ రిజిస్ట్రేషన్ 8712672222. సో నెంబర్ చూడండి. మేడిగడ్డ మరమ్మతులు చేయాల్సిందే, లేదంటే చర్యలు తప్పవు. నిర్మాణ సంస్థకు నీటిపారుదల శాఖ నోటీసులు. ఒప్పందం ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్ ఇన్వెస్టిగేషన్ మరమ్మతులు పనులు చేయాల్సిందేనని, ఈ మేరకు కార్యాచరణకు దిగకపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ నిర్మాణ సంస్థకు నీటిపారుదల శాఖ నోటీసు జారీ చేసింది. సో ఎవరికి చెప్పుకోవాలి? పూచికత్తుకు ముందుకు రాని మిల్లర్లు. వడ్ల కొనుగోలు మిల్లుల ట్యాగింగ్లో జాప్యం. 10 జిల్లాల్లో పూర్తి స్థాయిలో ప్రారంభం కాని సన్నాల సేకరణ. ఇప్పటి వరకు 4.8 లక్షల టన్నులే కొనుగోలు. లోపలి తేమను చెప్పేస్తుంది. రైతులు పండించి విక్రయానికి మార్కెట్కి తెచ్చే పత్తి పంట ధరను తేమ శాతం ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ నేపథ్యంలో తేమ కొలిచే సాధనం కీలకంగా మారింది. గత కొన్నేళ్లుగా వినియోగించిన యంత్రాల ద్వారా పైనే పత్తిలో తేమను చూసే అవకాశం ఉండేది. మంచు కారణంగా పైన తేమ పెరిగి తమకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో వినియోగించిన 3 అడుగుల పొడవుండే మాయిశ్చర్ మిషన్ను భారత కాటన్ కార్పొరేషన్ మళ్ళీ ప్రవేశపెట్టింది. ఈ పరికరాన్ని పత్తి బండిల్ లోపలికి పంపించి అక్కడి తేమ శాతాన్ని తెలుసుకుంటారు. వాహనంలో లోడ్ చేసి ఉన్న పత్తిలోని తేమ శాతాన్ని దీంతో సులభంగా తెలుసుకోవచ్చు. ఈనాడు ఇది హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణకు డిపిఆర్ సిద్ధం. 3వ పేజీలో చూడవచ్చు. ట్రంప్నకు భారీ షాక్. స్థానిక ఎన్నికల్లో డెమోక్రటికర్ల హవా. సో సాక్షి నాగర్కర్నూలు జిల్లా వాతావరణం ఆకాశ నిర్మానుష్యంగా ఉంటుంది. అప్పుడప్పుడు మేఘవృతం అవుతుంది. ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురవచ్చు. సో సోమశిల కార్తీక దీపం నయానందం. సోమేశ్వర ఆలయంలో కోటి దీపారాధనలో పాల్గొన్న భక్తులు. పాతాళ గంగలో స్నానాల షూట్లో పూజలు చేస్తున్న మహిళలు.
సో ఉమామహేశ్వర క్షేత్రంలో ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగిస్తున్న మహిళలు, భక్తులతో కిక్కిరిసిన సోమశిల పుష్కర ఘాటు. సో పాలె వెంకటేశ్వర స్వామి ఆలయంలో సామూహిక వ్రతాలు చేస్తున్న భక్తులు. ఆరోగ్య రక్షణలో వ్యాక్సినేషన్ కీలకం. ప్రజల ఆరోగ్య సంరక్షించడంలో వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తానని, అందుకు తగ్గట్టుగా వైద్య సిబ్బంది కృషి చేయాలని జిల్లా వైద్య అధికారి డాక్టర్ రవికుమార్ నాయక్ సూచించారు. అదనపు కలెక్టర్ ప్రత్యేక పూజలు. దక్షిణ కాశీగా పేరొందిన మండలంలోని గుండాల బుధవారం అడిషనల్ కలెక్టర్ అమరేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 17న చలో ఢిల్లీ మహబూబ్నగర్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ నెల 15న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టాలని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తిక్ అన్నారు. సో ప్రజలకు అందుబాటులో ఉండాలి మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, చిత్రంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి. ఇంటర్ కళాశాలలో తనిఖీలు. అమరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న డిఓ వెంకటరమణ. ప్రభుత్వ ప్రైవేట్లలో ఈ నెల 15 వరకు కొనసాగింపు. విద్యార్థుల హాజరు, సిలబస్ పూర్తిపై ప్రత్యేక దృష్టి. బోర్డుకి ఎప్పటికప్పుడు తనిఖీల నివేదిక. జిల్లాలో 87 జూనియర్ కాలేజీలు. సో జిల్లా కేంద్రం జలమయం. బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ప్రధాన రహదారిపై వర్షపు నీరు. సో ఈశ్వరి కాలనీలో రోడ్డుపై పారుతున్న వరద. నగర కర్నూలు. సో ప్రజలరా, చెరువుకు చేరిన చేప ఎదిగైన అదును దాటిన తర్వాతే చేప పిల్లల పంపిణీ. చివరికి నిర్దేశిత టార్గెట్లోనూ సగం మేరం కుదింపు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏటా ఇదే తంతు. కాంట్రాక్టర్ల చేతిలోనే మత్స్యకారుల భవిష్యత్. అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారిస్తేనే ఫలితం. సో మహబూబ్నగర్కి సంబంధించిన ప్రత్యేక. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం కోనగట్టపల్లిలోని ఈ ఊర చెరువులో గతేడాది ప్రభుత్వ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో 80,000 చేప పిల్లలను వదలాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఎట్టకేలకు అక్టోబర్ చివరి వారంలో 40,000 చేప పిల్లలను వదిలి చేతులు దులుపుకున్నారు. లక్ష్యంలో సగం మేరకే మాత్రమే పంపిణీ కాగా అదును దాటిన తర్వాత వదలడంతో సీజన్ ముగిసే నాటికి 1/4 కిలో సైజు మాత్రమే వచ్చాయి. దీంతో తాము తీవ్రంగా నష్టపోయామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. సో ఇది ప్రజల మార్నింగ్ న్యూస్. మన జేఆర్ మార్నింగ్ న్యూస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించాలని చెప్పి, మీ సహాయ సహకారాలు కూడా మీకు అందించాలనుకుంటే కింద మా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి పంపించగలరని, కాంటాక్ట్ కాగలరని, అదేవిధంగా మీ సమస్యలు ఏమున్నా తెలియజేస్తారని కోరుతూ అందరికీ ధన్యవాదాలు.